మదనపల్లి చిన్నారి హత్యాచారం ఘటనలో మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితుడు కులవర్ధన్తో పాటు మరికొందరిపై కూడా ఆరోపణలు చేస్తున్నారు చిన్నారి తల్లిదండ్రులు. ఇంతకీ చిన్నారి తల్లిదండ్రులు చేస్తున్న కొత్త ఆరోపణలేంటి? చిన్నారి హత్యాచారం వెనుక ఇంకెవరి పాత్రైనా ఉందా? తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన ఘటనలో అసలు ఏం జరిగింది? మదనపల్లి బాలిక హత్య కేసుపై ఎస్పీ ధీరజ్ వివరణించారు. రేపిస్ట్ కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు ఎస్పీ ధీరజ్. నిన్న పిఎస్ కి తీసుకెళ్తుండగా కులవర్ధన్ తప్పించుకున్నాడు. కులవర్ధన్ కోసం గాలిస్తుండగా చెరువులో అతని డెడ్ బాడీ దొరికింది. బంధువులు ఎవరైనా వస్తే పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి చేస్తామంటున్నారు ఎస్పీ ధీరజ్. ప్రస్తుతం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కులవర్ధన్ డెడ్ బాడీ ఉంది. కులవర్ధన్ తల్లి పరారీలో ఉన్నట్లుగా సమాచారం. కులవర్ధన్ తల్లి బెంగళూరులో ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. మనకి నిన్న ముద్ద ఎవరైతే ఉన్నారో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్కి మూల కారణమైన అతను ఈరోజు మార్నింగ్ ముదివేడి దగ్గర అంగల్లో క్రాస్ దగ్గర ఒక చెరువులోని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ట్రేస్ అయ్యి తర్వాత అతన్ని కులవర్ధన్ అనే ముద్దాయిగా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది. అతను సూసైడ్ చేసుకొని డ్రౌన్ అయినట్టు తెలుస్తుంది. అక్యూజ్డ్ మీద ఒక కేసు ఇంతకుముందు ఉంది, 324 కేసు, హర్ట్ కేసు ఉంది. అది ఆల్రెడీ అతను లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యి అది డిస్పోజ్ అయిపోయింది. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల, హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక వెహికల్ స్టాఫ్ని కూడా తిరగడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెతికించాం కానీ హౌఎవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు ఇలా కులవర్ధన్ కి నేర చరిత్ర ఉంది అంటున్నారు స్థానికులు. గంజాయికి బానిసై జులాయిగా తిరుగుతున్నట్లుగా చెప్తున్నారు. మత్తులో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆరోపిస్తున్నారు. అయితే కులవర్ధన్ పై ఇలాంటి కేసులు ఉన్నట్టుగా నిర్ధారించారు పోలీసులు. మదనపల్లి చిన్నారి హత్యాచారం కేసులో మరో మలుపు ఇది. నిందితుడు కులవర్ధన్ తల్లిపై చిన్నారి తల్లిదండ్రులు ఆరోపణ చేస్తున్నారు. చిన్నారి హత్యాచారం వెనుక కులవర్ధన్ తల్లి పాత్ర ఉందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. కులవర్ధన్ గ్యాంగ్ ని కూడా పట్టుకుని శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక కులవర్ధన్ కి మద్దతుగా తమపైకి కొందరు దాడికొచ్చారని చిన్నారి తండ్రి చెప్తూ ఉన్నాడు. వాళ్ళమ్మకుని రావాలి బయటికి, వాళ్ళమ్మ మూతి పెట్టి ఇట్లా చేసిందని చెప్తున్నాం కదా, ఇప్పటి నుంచి ఇదే జరుగుతున్నది. వాళ్ళమ్మ రావాలా, అతను ఏం జరిగింది మాకు క్లారిటీ కనుక్కోవాలి. మేము కులవర్ధనకు వాళ్ళమ్మ హెల్ప్ చేసి పాప ఉండాదని తెలుసుకుని తను వదిలిపెట్టిండొచ్చు కదా. ఇంటి ముందరనే కదా ఉండేది, ఒక మనవరాల మాదిరిగా ఉంది కదా బిడ్డ. ఆ బిడ్డను ఇంటి ముందర వదిలేసేది కదా. వాడంటే సైకో వ్యక్తి, తాగేసి పనుకున్నాడు గాంజా గింజా వాడుకొని. అట్లాంటప్పుడు బిడ్డ చనిపోయిందో ఏమనేది వదిలిపెట్టిండొచ్చు కదా. మాకు శిక్షించాలి, అతనికి ఆ అమ్మాయి కూడా శిక్షించాలని. 12-1 గంట టైంలో ఒక అతను వచ్చినాడు. అతనికి పార్ట్నరా ఏమనేది తెలీదు. నేనే అక్కడ ఉన్నాను. రే డోర్ తీరా, ఎవరు నువ్వు క్లోజ్ చేసింది అతను మాట్లాడు. అతను ఎవరు, ఇంకా ఎంతమంది ఉండారో ఇక్కడ. అతను వచ్చి ఆడ మాట్లాడుతుంటే ఎవరు నువ్వు అని చెప్పి నన్నే కొట్టేకొస్తే అక్కడున్న జనాలు చూసినారు. పోలీసులు సార్కి అందరికీ తెలుసు అతను కూడా ఎవరు, అతన్ని ఎంక్వైరీ చేయాలి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళు గ్యాంగ్ మొత్తము రావాలి. ఇప్పటికి 3 కేసులు అతని మీద ఉన్నాయన్నారు. 3 మర్డర్ కేసులు ఉన్నాయన్నారు. హరాస్మెంట్ కేసులు కొన్ని ఉన్నాయని చెప్పినారు. అతని మీద ఉన్నాయని తెలిసింది. అతను ఉండే రూమ్కు ఆమె రూమ్ 2 ఒకటిగా ఉన్నాయి. ఇల్లు పక్క పక్కన ఉన్నాయి. ఆమె ఉండే ఇల్లు మాత్రం ఓపెన్లో ఉంది. నైట్ మేము అదే డోర్ కొట్టాం. తాగినాడు, లైట్ ఆన్లో ఉండదని నైట్ డోర్ కొట్టినాడు. కొట్టే చుట్టుపక్కల వాళ్ళు లేచినారు కానీ అతను మాత్రం లేలేదు. తాగుడుపోతాడు, తాగి పడిపోయినాడు అని చెప్పినారు చుట్టుపక్కల వాళ్ళు మాత్రం. మళ్ళీ మార్నింగ్ సార్ వీళ్ళు పోలీసు వాళ్ళను తీసుకెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయాలని వెళ్ళినాం. నైట్ వాళ్ళు తేలా సార్ వాటిని ఏదో చూడండి అంటే ఆవిడ వాకిలి కొట్టినారనమాట. గట్టి కొట్టే లేవాడు. 15 నిమిషాల వరకు వాళ్ళు చూసినారు, తేలా. ఇంక లేదేమో అనుకునే పక్షంలో మళ్ళీ గట్టిగా తోసినారు పోలీసులు. ఆ డోర్ ఓపెన్ చేసిన వెంటనే లోపలికి వెళ్ళినారు పోలీసులు. లోపలికి వెళ్తానంటే చుట్టూ సెర్చ్ చేసిన. వాడు భయపడకుండా వాడు ధీమాగా ఏమవుతుంది మీ వల్ల, అయిపోయింది ఏమవుతుంది మీ వల్ల అని మాట్లాడుతున్నాడు. వాడు ఏమవుతుంది మీ వల్ల, ఏం చేస్తారు మీ వల్ల, అయిపోయింది చేసేసాను అని వాడెందుకు వాడే నోటంబడి అన్నాడు. నేను ఎందుకు రా చిన్న బిడ్డ మీద నువ్వు ఎందుకు ఈ మాదిరి అత్యాచారం చేసామని మాట్లాడితే ఏమవుతుంది రా నీ వల్ల అని అంటాడు. పోలీసు వారిని అమర్యాదగా మాట్లాడినాడు.
అక్కడే వాళ్ళ అమ్మ అయితే రాత్రే వెళ్ళిపోయింది. క్యాజువల్గా నైట్ ఓపెన్ చేయలేదని మార్నింగ్ తీసుకెళ్ళి మార్నింగ్ తట్టితే వాడే ముద్దాయిన పోలీస్ సార్ వారు డ్రమ్ ఓపెన్ చేసి చూసినారు. చూస్తే సార్ పాప ఈడే ఉండదండి. రేపిస్ట్ కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇప్పటికీ కూడా పాప తల్లిదండ్రులు అయితే శాంతించట్లేదు. ఆ రేపిస్ట్ కులవర్ధన్ తల్లిని కూడా ఇక్కడికి తీసుకురావాలి. పాప హత్యలో ఆమెకు కూడా భాగం ఉంది. కులవర్ధన్ గ్యాంగ్ కూడా ఉన్నారు. వీళ్ళు ఎంతో మందిని ఇబ్బందులు పెట్టారు, ఎంతో మంది ఆడవాళ్ళని వేధించారు. వాళ్ళందరినీ కూడా పట్టుకుని వాళ్ళని శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు పాప తల్లిదండ్రులు.